హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇయాల ముచ్చట ఏందంటే మేము ఊర్జా వాళ్ళది క్రూజ్ పార్టీ మామూలుగా లేకుండా సూపర్ ఉండే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పాలంటే ఫస్ట్ టైం మేమిద్దరం అంటే కిడ్స్ లేకుండా మా అత్తయ్య మామ వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఎందుకంటే కిడ్స్ వల్ల మనం ఏమవుతామంటే టైమ్స్ స్పెండ్ చేయము ఒక్కొక్క టైంలో. బట్ అది కూడా ఇంపార్టెంట్. కిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్‌లో కాబట్టి ఒక్కొక్క టైము అప్పుడప్పుడు ఇలా జస్ట్ ఔట్ అలా వెళ్ళేసేసి కొంచెం క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా ఆ విజువల్స్ అన్నీ మనం ఇందులో చూసేద్దాం పదండి. సో, ఇక్కడ పోర్ట్ ఏరియా అనమాట. ఇది మనకి ఎగ్జాక్ట్‌లీ మార్వెల్ స్టేడియం బ్యాక్ సైడ్ వచ్చేస్తదనమాట. సో, సదర్న్ క్రాస్‌లోనే ట్రైన్ దిగేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ ఉంటది ఇక్కడికి బ్యాక్ సైడ్‌కి. సో, ఈ ప్లేస్‌కి మీరు మామూలుగా కూడా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. చాలా 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 బావుంటది. అండ్ ఇక్కడ బెస్ట్ సన్‌సెట్ వ్యూ అనమాట. ఎంత అనిపించిందో చాలా చాలా అనిపించింది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్. చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఇంకొక వేరే థీమ్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్రూజ్‌ది. సో, వాళ్ళందరూ వైట్ థీమ్‌తో వేసుకున్నారు. సో, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్‌తో వచ్చారనమాట. సో, అక్కడ చెకింగ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత క్రూజ్‌లోకి మన టికెట్స్ చూసేసి మనకి పంపిస్తారు. ఒక బ్యాండ్ ఇస్తారు. సో, తర్వాత మనం క్రూజ్‌లోకి వెళ్ళిపోయి మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో, మీరు కూడా మాతో పాటు చేయండి. సో, ఈ ఏరియాలో వచ్చేసి చాలా చాలా క్రూజ్ షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ్, పార్టీ థీమ్‌తో బుక్ చేసుకుంటారనుకుంటా. సో, మేము ఎక్కింది వచ్చేసి విక్టోరియా స్టార్. సో, వీళ్ళు ఈ ఊర్జా వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ ప్రాప్స్ కూడా అరేంజ్ చేశారు. ఎంటర్ అవ్వగానే దివాళీ థీమ్ పార్టీ ప్రాప్స్ అట్లా అన్నీ డిఫరెంట్‌గా మనం రెడీ అవ్వడానికి, పిక్స్ తీసుకోవడానికి. సో, అవన్నీ కూడా లోపల చూడండి వ్యూ అయితే అసలు ఎంత బాగుండేనో. లోపల ఒక్కొక్క క్రూజ్ అండ్ ఆపోజిట్‌లో పార్టీ. సో, ఎంటర్ అవుతుంటే మాత్రం ఇలా ఉంది. బయట సైడ్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. చాలా చాలా బాగుండే అనమాట. సో, ఇంకా ఫర్దర్‌గా మనం చూస్తూ ఉందాం. లెట్స్ గో ఇన్. అరౌండ్ 7:00 చూడండి ఎంత సన్నీగా ఉందో. ఇది సమ్మర్ అంటే అదే ఎఫెక్ట్. చాలా సన్నీగా ఉండే. సన్సెట్ అప్పుడప్పుడే అవుతుంది. యాక్చువల్లీ 8కి అవుతుంది. 8, 9 మధ్యలో. సో, చాలా సన్నీగా ఉండే. లోపల వెళ్ళిపోదాం పదండి. దివాళీ సెలబ్రేషన్స్. ఇది ఊర్జా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక లుక్ అయితే ఇద్దాం పదండి. క్రూజ్ లో అందులో దివాళీ ఆపోజిట్ లైట్లు. వావ్, చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పైన. ఒకసారి లుక్ వేద్దాం పదండి. సో, ఇది లోపల వ్యూ అనమాట. సో, లోపల వ్యూ యాక్చువల్లీ చూడాలంటే ఇక్కడ ఎంట్రన్స్ తర్వాత రాగానే కిడ్స్ ఏరియా ఉంది. సో, కిడ్స్కి కూడా ఇక్కడ మనకి సెక్యూరిటీ ఉన్నారు అండ్ డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఎంగేజ్ చేసేవాళ్ళు. సో, మనం కిడ్స్ని తీసుకొచ్చిన ఎలాంటి టెన్షన్ లేకుండా, హడావిడి లేకుండా వాళ్ళ పర్సన్ అక్కడ ఎంగేజ్ చేస్తూ ఫుడ్ కూడా ఆర్గనైజ్ చేశారు కాబట్టి చాలా బాగుండే. మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా పైన మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కిడ్స్ని కింద ఉంచేసి. అండ్ తర్వాత వచ్చేసి పైన ఏరియా ఉంది, అది చూపిస్తాను పదండి. పైన అయితే చాలా చాలా బాగుంది. అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అవుట్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉంది. ఇది బయట వ్యూ. మనకి కౌంటర్ వచ్చారనమాట ఎవరైతే డ్రింక్స్. అండ్ ఇలా క్రూజ్ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. ఫుడ్కి ఓచర్స్ అనేవి ఇచ్చారనమాట. సో, ఆ ఓచర్స్ చూపించడం మనకు ఫుడ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో, ఇది కూడా చాలా బాగుంది. సో, ఇదన్నమాట లుక్ ఓవరాల్. ఉండండి ఇంకా ఫర్దర్గా చూపిస్తుంటాను. సో, స్టే ట్యూన్.
యూ. Non-veg platter and this is veg. यार इससे मैं खाई సో అలా వచ్చి రాని డ్యాన్స్తో అలా మేనేజ్ చేసిన తర్వాత బయటికి వచ్చా. బయటికి వచ్చి సో ఇక్కడ బయట వ్యూ అయితే చాలా బాగుండే. ఒకసారి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుండే. ఇక్కడ మనకి లైటింగ్ వ్యూ అంతా చూసి కొద్దిసేపు అక్కడ బయట స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళామన్నమాట. ఇది మంచి లైటింగ్ వ్యూ అయితే చాలా సో దట్స్ ఆల్ గైస్. అలా అయిపోయిందనమాట. అయిపోయిన వెంటనే మేము ఇంకా బ్యాక్ వచ్చేసాము. సో దట్స్ ఆల్ గైస్. బై బాయ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.